సనాతన ధర్మంలో ప్రకృతిని దైవంగా భావించి పూజిస్తారు. మొక్కలు, జంతువులను దేవతలుగా భావించి కొలుస్తారు. చెట్లు దైవానికి ప్రతిరూపంగా భావించి హిందువులు పూజలు చేస్తారు. కొన్ని రకాల చెట్లను ఆరాధించడం వలన జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని, వ్యాధుల బారి నుంచి రక్షణ దొరుకుతుందని చాలామంది విశ్వాసం. అయితే కొన్ని రకాల మొక్కలు పూజలను అందుకోవడమే కాదు, తాము కోరిన కోరికలు కూడా తీర్చుతాయని చాలామంది భక్తుల నమ్మకం. మన మహాలక్ష్మి అమ్మవారి చెట్టుగా ఎలా పిలువబడిందంటే, గత 8 దశాబ్దాల క్రితము ఈ ప్రాంతమంతా కూడా గిరిజనులు ఉండేవారు. మీరందరూ కూడా వారు ఇక్కడ ఉన్నటువంటి చెట్టుకి ఒక దేవాలయంగా భావించి మహాలక్ష్మి అమ్మవారిగా వాళ్ళు కొలవటం ప్రారంభించారు. అలాగనే దాన్ని కొంత నిర్మాణం కూడా చేసుకొని దానికి బోనాలని చెప్పి ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా ఈ గిరిజనులందరూ కూడా అమ్మవారి పట్ల ఎంతో శ్రద్ధగా భక్తిగా పూజలు నిర్వహిస్తూ చేస్తూ ఉన్నారు. కాలక్రమేణా వాళ్ళంతా రకరకాలుగా వెళ్ళడం జరిగిపోయింది. కానీ వారు స్థాపించినటువంటి ఈ యొక్క ప్రాంతమంతా కూడా మహాలక్ష్మి అమ్మవారి సెంటర్గా చెట్టుగా పిలువబడుతూ, ఇక్కడ తదుపరి వారి తర్వాత చేరిన వారందరూ కూడా అలాగనే అమ్మవారిని కొలుస్తూ దినదిన ప్రబద్ధమానంగా వాళ్ళ జీవితాల్లో వెలుగు చూసుకుంటూ అలాగనే గుడి కూడా నిర్మాణానికి వీరందరూ కూడా సహకరించారు. పూర్వం నుంచి వనదేవతలను పూజించడం, చెట్లను పూజించడం కూడా మనకి సాంప్రదాయంగా వస్తున్న విషయం. అలా విశేషంగా చూసుకుంటే గిరిజనులు ముందు ఉంటారు ఎక్కడున్నా కూడా. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఎక్కడున్నారో వాళ్ళు మళ్ళీ అక్కడే అమ్మవారిని పూజించడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఆ యొక్క అమ్మ కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అయితే ముఖ్యంగా ఉసిరి చెట్టుకి లక్ష్మీ కటాక్షం కోసం పూజ చేస్తారు. అరటి, మామిడి, రావి చెట్టుకు కూడా పూజలు చేస్తుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో జమ్మి చెట్టుకు ఘనంగా పూజలు జరిపిస్తారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ స్టోరీలో ఓ గ్రామం అంతా వేప చెట్టును పూజిస్తారు. పూజించడం అంటే చెట్టు చుట్టూ తిరిగి దీపం పెట్టి దండం పెట్టుకోవడం కాదు. వేప చెట్టుకు ఏకంగా అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. చెట్టుకు మహాలక్ష్మమ్మ అమ్మవారు అని పేరు పెట్టి కొలుస్తారు. నిత్యారాధన చేస్తుంటారు. అమ్మవారు కోర్కెలు తీర్చే కొంగు బంగారం అని కూడా నమ్ముతుంటారు. ఏంటి, మీరు నమ్మడం లేదా? అయితే చలో గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్డులో వేప చెట్టుకి స్థానికులు పెద్ద ఎత్తున ఒక గుడి కట్టి నిర్మించారు. ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి ఈ నిర్మాణం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. కొన్ని దశాబ్దాల క్రితం గిరిజనులు అక్కడ ఉన్న వేప చెట్టును పూజించేవారు. అలా పూజించడం వల్ల వాళ్ళకి బాగా కలిసి వచ్చిందని స్థానికంగా బాగా ప్రచారం ఉంది. అలా చెట్టును పూజించి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగుండటంతో అదే ఆచారాన్ని తర్వాత తరాల వారు కూడా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా కోరిన కోర్కెలు తీర్చే చెట్టు అమ్మకు గుడి కట్టాలి అని నిర్ణయించుకున్నారు. మొదటగా 2 ఏళ్ల క్రితం చెట్టుకు రక్షణగా చుట్టూ గోడ కట్టించారు. దానికి నిలువెత్తు చెట్టుతో పాటు చెట్టు చుట్టూ గుడి కట్టి మహాలక్ష్మమ్మ బొమ్మలు కూడా వేయించారు. చెట్టు మొదలను గర్భగుడిలో అమ్మవారిలా భావిస్తూ పూజలు చేస్తున్నారు. ఇక దసరా నవరాత్రులు ఈ గుడిలో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇప్పుడు అందరూ ఈ ప్రాంతాన్ని మహాలక్ష్మమ్మ చెట్టు సెంటర్ అని పిలుస్తుంటారు. అలా చెట్టు గుడి కట్టడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా వృక్షో రక్షిత రక్షితః అనే నినాదానికి నిజం రూపం చూపిన ఆ గ్రామస్తులు అభినందనీయులు. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.